ప్రపంచంలో అందరూ 7 వింతల గురించే మాట్లాడుకుంటారు సార్, కానీ ప్రపంచానికి తెలియని 8వ వింతే మీ వాడు సార్. సారీ చెప్పే కూడా మీ వాడు అలా కొట్టిస్తూనే ఉంటాడు సార్. సార్ ఈ ఒక్కసారికి మా వాడిని క్షమించండి సార్. పైగా మా వాడు కాలేజ్ టాపర్ సార్. మిగతా కాలేజీలకి గట్టి పోటీ వచ్చు. మార్కెటింగ్ సార్. శత్రువు నుంచి కాపాడుకోవడానికి అనుభవం అవసరం కదా అని చెప్పి జేబులో పెట్టుకు తిరగలేం కదా సార్. అయినా మా వాడు కొట్టింది బయటవాడినే కదా సార్. కానీ దెబ్బతిన్నది మా చైర్మన్ బంధువు. అలా సౌండ్ చేయకే బాబు, అసలే నాకు బీపీ. అర్థమైంది సార్. అయినా మీరు మాత్రం ఏం చేయగలరు సార్? టీసీ ఇచ్చేయండి సార్. ఒక్క నిమిషం అలాగే ఉన్నాడు సార్. ఇదిగో టీసీ, అది తీసుకుంటే ఈ గిఫ్ట్ ఫ్రీ. ఏంటి టీసీ? డాడీ మీరేం టెన్షన్ పడకండి, నా ఫ్రెండ్స్ చదివే కాలేజ్లో ఆల్రెడీ సీట్ కన్ఫర్మ్ చేసేసా. అంటే ఆల్టర్నేట్ కాలేజీలో సీట్ కూడా అరేంజ్ చేసుకుంటావు, కానీ నీ యాటిట్యూడ్ మార్చుకోవాలన్నమాట. ఒకరి కోసం నా యాటిట్యూడ్ మార్చుకోండి డాడీ. ఏ టైంలో కన్నా నేను ఇవాళ ఒక 5 minutes తొందరగా రమ్మన్నారు. తండ్రి కూతుళ్ళిద్దరూ కూడ పలికినట్టు ఎప్పుడు ఒకేసారి ఎలా వస్తారో. ఇది నా కూతురే, నా పెంపకం అలాంటిదే. కన్నార్లే గొప్ప, మీరొక్కరే కూతుర్ని కన్నట్టు. అయ్యగారు, ఈ రోజు ఎవరికి బాగాలేదమ్మా? మా అత్తమ్మకి తిన్నది అరగడం లేదటండి. ప్రతిరోజు ఎవరికో ఒకరు బాగలేదని నా దగ్గర మందులు రాయించుకొని వెళ్తున్నావు. కొంపతీసి సెపరేట్ గా క్లినిక్ పెట్టలేదు కదా? ఎందుకంటే నువ్వు మా ఇంట్లో పనిచేస్తున్నావో నేను మీ ఫ్యామిలీకి డాక్టర్ గా పనిచేస్తున్నానో నాకు తెలియట్లేదు. తీసుకోమ్మా, రా అమ్మా. వెరీ గుడ్. మీలాంటి మెరిట్ స్టూడెంట్స్ మా కాలేజీలో చేరడం నిజంగా మేము వెరీ లక్కీ. ఆల్ ది బెస్ట్ మిస్టర్ కార్తిక్. నౌ యూ కెన్ గో టు యువర్ క్లాస్ రూమ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. మీరు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నా సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చేసాయి. మేము వెయిట్ చేస్తున్నాను, మీకు ఎవరు చెప్పాడు? ఎవరాది? రే నాకు తెలుసురా, మీరు రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే టైప్ కాదు, టిక్ టాక్ లో అమ్మాయిల వీడియోల కోసం వెయిట్ చేసే టైపు. నేను మాట్లాడేది అమ్మాయిల గురించి. నేను ఏం చెప్తున్నాను? కామర్స్ గురించి సార్. కరెక్ట్. రే బీటెక్ లో కామర్స్ ఎందుకు ఉంటదిరా? ఉంటది. ఎందుకు ఉండదు? ఇదిగో అమ్మాయిలు, మీరు చెప్పండి నేనేం చెప్తున్నాను. సెమిస్టర్ రిజల్ట్స్ గురించి సార్. షార్ప్ గర్ల్స్, ఒక్కసారైనా మగభేదవాళ్ళ క్లాస్ ఫస్ట్ వస్తారేమో అనుకుంటే ఈసారి కూడా అమ్మాయిలు వచ్చారు. ఫస్ట్ ర్యాంక్ గోస్ టు మేఘనా. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ మేఘనా. ఏంట్రా? ఏంట్రా? ఆగరా. రాని ఏమన్నారా? వాడినన్నా ఆరాకా సార్, కాస్త ఆగరా అన్నాను సార్. సార్ కార్తీక్ సార్, నా ఫ్రెండ్ ఎప్పుడు చెప్తుండే కదా, మంచి బాస్కెట్బాల్ ప్లేయర్ సార్. కార్తిక్, హాయ్ సార్. నైస్ మీటింగ్ యూ. ఐ హర్డ్ లాట్ అబౌట్ యూ మ్యాన్. ఐ మీన్ వీడి గురించి ఎప్పుడు బాగా చెప్తుంటాడు సార్. మీ గురించి కూడా చాలా బాగా చెప్పారు సార్. ఏదో వాడి అభిమానం, ప్రేమ. ఒక్క నిమిషం, మళ్ళీ వస్తాను, మళ్ళీ కలుద్దాం. ఇంగ్లీష్ మేడం రా సార్. లవ్. అవునరా, ఇందాక క్లాస్ రూమ్ లోని మేఘనాకి సెమిస్టర్ ఫస్ట్ వచ్చిందంటే ఎవడు రియాక్ట్ అవ్వలేదేంట్రా? నువ్వు కొత్త కదా మామా, నీకు అమ్మాయి గురించి తెలీదు. ఆ అమ్మాయి క్యారెక్టర్ అంతా కొంత డిఫరెంట్. అవునా? ఏంట్రా? ఏంటి ఆ అమ్మాయి క్యారెక్టర్? కొంచెం క్లారిటీగా చెప్పండి. మేఘనా ఐ లవ్ యూ. రే ఆ పోజ్ ఏంట్రా, అడుగు తినేవాళ్ళలాగా? అడుగు తినేవాడికి నాకు పెద్ద తేడా ఏముంది చెప్పు? వాడు జనాల దగ్గర అడుగు తింటాడు, నేను నా మేఘన దగ్గర అడుగు తింటా. రే నాకు ప్రేమ అంటే ఇష్టం లేదు, నాకు గోల్ ఉంది. అది ఇదివరకే చెప్పాను కదరా. చెప్పావు, కానీ 2 రోజుల్లో మనసేమన్నా మార్చుకున్నావేమో అని. మనసేమో గానీ చెప్పులు మాత్రం మార్చుకుంది. నేను లవ్ చేస్తుంది మేఘనాని, మధ్యలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? నాలాంటి అందమైన అబ్బాయి నీకు పర్లేదని కుళ్ళు నీకు. మేఘనా ఐ లవ్ యూ. 4 నెలల నుంచి తిరుగుతున్నా, ఈ బొకే తీసుకుని నా లవ్ యాక్సెప్ట్ చేయొచ్చుగా ప్లీజ్ మేఘనా, ప్లీజ్. బొకే నెలకేసి కొట్టినంత మాత్రాన వదిలేస్తాను అనుకోకు. రోజుకొక బొకేతో వస్తా, వట్టి విక్రమార్కుల్లా నా ప్రేమని సాధిస్తా. సచ్చినోడా, అది వట్టి విక్రమార్కుడు కాదురా, బట్టి విక్రమార్కుడురా. ఇంటి పేరు మారితేనేం విక్రమార్కుడేగా. ఈసారి మళ్ళీ బొకేతో వస్తా, నా మేఘన మనసు సాధిస్తా.
వీడు మారాడే ఈ నిలా వదిలేస్తే లాభం లేదు చెప్తాను వీడి సంగతి